ఎవరింట్లో అయినా ఒకటి లేదా రెండు బైకులు ఉంటాయి. చాలా తక్కువ మంది ఇంట్లో రెండు కంటే ఎక్కువగా ఉంటాయి. అందులో కూడా లేటెస్ట్ మోడల్ బైకులే ఉంటాయి. కానీ విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో పాతకాలం నాటి 32 బైకులు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ రైమంటూ దూసుకొస్తున్న ఈయన పేరు రవిశంకర్ రెడ్డి. విశాఖకు చెందిన ఈయనకు పాతకాలపు బైక్స్ పై రైడ్ చేయడం అంటే ఇష్టం. ఆయన తండ్రికున్న ఆసక్తిని తాను కొనసాగిస్తూ వింటేజ్ వెహికల్స్ మెల్లా మారిపోయారు. 1957 నుంచి మొదలుకుని 2002 వరకు ఉన్న అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి బైకులను సినిమాల్లో, ఫోటోల్లోనే చూసుంటారు. కానీ ఇక్కడికి వస్తే డైరెక్ట్ గా చూడొచ్చు. దాదాపు 32 పాతకాలపు బైకులు ఈయన వద్ద కనిపిస్తూ ఉంటాయి. రవిశంకర్ రెడ్డి ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావడంతో చాలా వరకు బైకులకు ఆయన రిపేర్ చేసుకుంటారు. ఒకవేళ అవగాహన లేకపోతే మాన్యువల్ తెప్పించుకుంటారు. అంతా స్టడీ చేసి రిపేర్లు చేసుకుంటారే తప్ప ఇతరులకు ఇవ్వరు. కొన్ని స్పేర్ పార్టులను లండన్ నుండి సైతం తెప్పించుకున్నారు అంటే ఆ వాహనాల పట్ల ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. బైక్స్ తో పాటు కారు కూడా వింటేజ్ కారే. అలాగే ఆయన వద్ద సైకిల్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్నింటిని ఆయనే స్వయంగా తయారు చేసుకున్నారు. వీటితో పాటుగా ఆయనకున్న టెక్నాలజీ అనుభవంతో ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువులను కూడా తయారు చేశారు. రవిశంకర్ రెడ్డితో పాటుగా ఆయన కుమారుడు అదే మార్గంలో వెళుతూ ఆ వాహనాలను చూసుకుంటున్నారు. ఇప్పుడు జనరేషన్ కి అంత ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను మెసేజ్ ఇస్తున్నాను అనుకోండి. వాళ్ళకి ఏంటంటే ఓ బండి కొన్నా, చిన్న వంటింగ్ వచ్చింది, ఆయిల్ క్యాన్ పెట్టి ఆయిల్ కూడా వేయండి చైన్లో, జస్ట్ తొక్కి తోసే టైపు, లేదా మెకానిక్ దగ్గర 50 రూపాయలు ఇచ్చి ఆయిల్ వేయించాలి. అలా దానివల్ల ఏంటంటే మనం స్క్రాప్ని గుట్టలుగా పెంచుతున్నాం. ఎన్విరాన్మెంట్కి మనం ఇండైరెక్ట్లీ వీఆర్ హార్మ్ఫుల్. మొక్కలైతే వేయలేకపోతున్నాం, కానీ బళ్ళు సంఖ్యను పెంచుతుంటే ఇప్పుడు అమెరికాలో ఉందనుకోండి, కొత్త వెహికల్ కొనాలంటే పాత వెహికల్ స్క్రాప్ చేసి స్క్రాప్ సర్టిఫికేట్ పట్టుకెళ్తేనే కొత్త వెహికల్ కొనాలి. ఇప్పుడు అలా కాదు, కీప్ ఆన్ అంటే చేంజింగ్ ఉంది. అలా ఏమవుతుందంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్స్, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎక్కువైపోయి పొల్యూషన్ ప్లస్ ఎన్విరాన్మెంటలీ స్క్రాప్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది, ప్లస్ ఫుడ్ మీద ఎన్వెన్స్ అయిపోతుందండి. దానివల్ల ఒకే వెహికల్ లాంగ్ టైం మెయింటైన్ చేయడం అన్ని విధాలా మంచిదని నేను అంటున్నాను. ఫ్యామిలీ ఎప్పుడు ఇంటరప్ట్ చేయలేదండి. వైఫ్ వెరీ కోఆపరేటివ్. మా పిల్లలు ఒకే ఒక అబ్బాయి నాకు, వాడు కోఆపరేటివ్ అండి. బికాస్ దే నెవర్ అబ్జెక్ట్. నా హెరిడిటీ డాడీ నుండి వచ్చిందని మెయింటైన్ చేస్తున్నాను. అలాగే కంటిన్యూ అవ్వాలని వాళ్ళు నా బెస్ట్ విషెస్ ఇంకా సపోర్ట్ చేస్తారు. వీటికి తోడు మరికొన్ని వింటేజ్ బైక్స్ ను సేకరించే పనిలో ఉన్నానంటూ రవిశంకర్ రెడ్డి చెబుతున్నారు. చూసారుగా వింటేజ్ బైక్స్. సాధారణంగా ఈ బైక్స్ని చూడాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఇన్ని బైక్స్ను మెయింటైన్ చేస్తూ తనకున్న ప్యాషన్తో ఇప్పటికీ కూడా 2 ఇళ్లను కేవలం ఈ వింటేజ్ బైక్స్ భద్రపరచడానికే ఉంచుతున్నారంటే ఆయనకి దీని మీద ఉన్న ప్యాషన్ ఎంతో అర్థమవుతుంది. సో ఇక్కడికి వస్తే మనం ఎప్పుడు చూడలేనివి, విన్నవి బైక్స్ చాలా చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.